ఏలూరు జిల్లాలో పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కు మంత్రి నిమ్మల రామానాయుడు ఘనంగా స్వాగతం పలికారు. గవర్నర్తో పాటు ప్రాజెక్టు పనులను అధికారులతో కలిసి పరిశీలించి పనుల పురోగతిని మంత్రి నిమ్మల వివరించారు. సిడబ్ల్యూసి డిజైన్స్, పీపీఏ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ నిపుణుల సూచనలతో పోలవరం పనులు జరుగుతున్నాయని మంత్రి నిమ్మల వివరించారు. ఈరోజు పోలవరం అంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం, ఒక జీవనాడి. అటువంటి ప్రాజెక్టు భవిష్యత్తులో ఒక కరువు రైతు రాష్ట్రంగా ఈ రాష్ట్రంలో పనిచేసేటువంటి ప్రాజెక్టు. అటువంటి ప్రాజెక్టు సందర్శనకు ఒక్కసారి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారిని గతంలో కోరడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గవర్నర్ గారు ఈ పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రావడం మనందరి యొక్క అదృష్టం, ఆనందం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఆ పోలవరం ప్రాజెక్టు రేపు 2027 కల్లా పూర్తి చేయాలనే లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి అనుగుణంగా పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు మన డయాఫ్రమ్ వాళ్ళు కూడా ఆ రోజు 2025 జనవరి 18న ప్రారంభించాం. ఈరోజు ఆ డయాఫ్రమ్ వాళ్ళు పూర్తవుతుంది. రేపు 2027 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. తెలుగు ప్రజల కళ నెరవేరుతుంది. ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చే వరద జలాలు అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమకు వెళ్తున్నాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. ఈరోజు పోలవరం అంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక